Holding on to what I know, to everything I've learned. What is real and fabricated? What is wrong? What is my problem? How can I get out of this world that I created? Fighting the storms in my head. Don't know where I have been. I'm alone, no one to turn to. No one understands, shit's too complicated. Away, and I feel like I am someone else. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి న్యూ ఇయర్ డే. ఎస్, ఈ రోజు నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను. న్యూ ఇయర్ డే రోజు మీకు కొంచెం లేట్ గానే వస్తుంది, బట్ వ్లాగ్ అయితే పెడతాను. ఈ రోజు మొత్తం న్యూ ఇయర్ రోజు ఏం చేస్తున్నాం అనేది. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను బ్యూటిఫుల్ గా. అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ మీషో. నేను మళ్ళీ మీషోలో బోల్డ్ అంత షాపింగ్ చేశాను, మీ అందరికి చూపిస్తాను. సో డ్రెస్ అయితే చూసేయండి. ఇది ఒక బ్యూటిఫుల్ లాంగ్ డ్రెస్, లేయర్ డ్రెస్ అన్నమాట. ఇది ఒక లేయర్ లా ఉంటది, ఇది ఒక లేయర్. సో చాలా చాలా బ్యూటిఫుల్ డ్రెస్, నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్. సో అది అండ్ నెక్ దగ్గరలో ఉంటుంది. నేను మీకు కంప్లీట్ గా నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ దీని కోడ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి ఫ్రమ్ బిఎం కలెక్షన్స్ అనుకుంటా, నాకు గుర్తులేదు. సో కొంచెం మ్యాచింగ్ లా అనిపించింది, ఏమో నాకు తెలీదు. దగ్గరగా కొంచెం పేస్టల్ కలర్ లా అనిపించి వేసుకున్నాను. సో అంతే, ఇది వచ్చి నేను ఏదో ఎగ్జిబిషన్ లో తీసుకున్నా అంతే. సో అది న్యూ ఇయర్ రోజు స్టార్ట్ అయిపోతుంది. అండ్ లిక్లేష్ కూడా రెడీ అయిపోయాడు, కనిపించట్లేదు నాకు. సో లిక్లేష్ అయితే ఇలా రెడీ అయిపోయాడు బ్యూటిఫుల్ గా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పింది లైవ్ లో. సో ఎస్టర్డే లైవ్ చేసాం కదా అర్ధరాత్రి, దాని గురించి చెప్తున్నాడు. సో అదనమాట. అండ్ న్యూ ఇయర్ వచ్చేసి ఇలా స్టార్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయిపోయింది అండ్ మేము మంచిగా రెడీ అయ్యాము. అండ్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా ఏం చేస్తామో తెలీదు, ఇంకేం చేస్తామో తెలీదు. మొత్తం బ్లాగ్ అయితే పెడతాను, చూడండి. అందరు రెడీ అవుతున్నారు. ఓకే ఓకే ఓకే, బాయ్, మళ్ళా కలుస్తాం, బాయ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగే మా చెల్లి కూడా వచ్చింది న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి. అండ్ ఇంట్లోనే ఉన్నాము మేము. 31st నైట్ మీరు చూసారు కదా ముందు రోజు వ్లాగ్. సో అందరు ఇంట్లోనే ఉన్నాం, మమ్మీ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. మా చెల్లి వచ్చింది న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి. అండ్ యా, దట్స్ ఇట్. లైట్ ఏమన్నాను కనిపించట్లేదు, చీకటిగా ఉందని. ఇంకా తమ్ముడు వాళ్ళు ఎవరైతే ఫ్రెష్ అవ్వలేదు, ఫ్రెష్ అవ్వాలి ఇంకా. సో నేను ఇక్కడ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ లోపల పిల్లలు కూడా రెడీ అయిపోయారు క్యూట్గా. అండ్ వీళ్ళిద్దరు మామూలుగా అల్లరి చేయట్లేదండి అసలు. రియాని ఈడు కలిసి రంబోలా చేస్తున్నారు, ఇద్దరును ఫుల్ అల్లరి చేస్తున్నారు. రియాన్ అయితే దారుణంగా అల్లరి చేస్తున్నారు అసలు. సో అదే అండి, ఇంకా స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ కదా, ఇయర్ స్టార్టింగ్ కదా, కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలని చెప్పేసి అందరూ కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంటి దగ్గర కొంచెం రామాలయం ఉంది. సో అదే రామాలయంకి వెళ్ళాం. పెద్దగా అంటే దూరం ఏం వెళ్ళలేదు, ఎక్కడ వేరే టెంపుల్కి వెళ్ళాలని ఏం కాదు. సో ఇదొక రామాలయం అన్నమాట. ఇక్కడికి వచ్చేసాము. నేను ఇక్కడికి వచ్చి చాలా మంత్స్ అయింది, బట్ ఈ టెంపుల్కి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇదే వెళ్ళడం. ఇది చాలా పెద్దది టెంపుల్, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను, బట్ ఇదే రావడం అనమాట. స్టార్టింగ్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో అది. అండ్ కొంచెం ఇదంతా అయిన తర్వాత మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది, 11 అలా అయిపోయింది. సో అప్పుడు టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు, టిఫిన్ చేసి, ఎందుకంటే ముందు రోజు నైట్ లేట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా ఏం లేదు. సో ఇప్పుడు వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నా. అంటే వెస్ట్ సైడ్లోని ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే చెక్ చేయండి. ఫ్లాట్ కాదు, అప్ టు 70% వరకు ఆఫర్స్ ఉన్నాయి వెస్ట్ సైడ్లో. సో ఇది రామ్నగర్ వెస్ట్ సైడ్ అనమాట. ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది కంపారిటివ్లీ మన
విఐపి రోడ్లో ఉన్న వెస్ట్ సైడ్ కన్నా ఇక్కడ కలెక్షన్స్ బాగుంటాయి. సో ఇక్కడికి వచ్చాము, చూస్తున్నాము. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, తమ్ముడు వాళ్ళు అయితే షాపింగ్ చేశారు. వాళ్ళు ఏవో టాప్స్ అవి తీసుకున్న, టీషర్ట్స్ అవన్నీ. బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఈసారి. సో ఫస్ట్ ఎందుకు అన్నట్టుగా తీసుకోలేదు. బట్ కలెక్షన్ చాలా చాలా బాగుంది. లైక్ వెస్ట్రన్ వేర్ అండ్ ఎథనిక్ వేర్ అండ్ ఇక్కడ మనకి ఇన్నర్స్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే ట్రై చేయండి. వెస్ట్ సైడ్లో ఇన్నర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి నిజంగా. సో అది. అండ్ ఇంకా అక్కడ అందరూ షాపింగ్ చేస్తున్నారు అండ్ మనోడు ఫుల్గా అల్లరి చేస్తున్నాడు ఇక్కడ. అండ్ దీని తర్వాత మేము ఇంకా లంచ్కి ఏం చేయాలా అని ఒక పెద్ద డిస్కషన్. అందరూ ఉంటే మాకు ఏంటంటే లంచ్ వండుకుందామా బయట తిద్దామా, వండుకుందామా బయట తిద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు మేము బయట తిరుగుతున్నాం. ఆల్రెడీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫుల్గా ఆకలేస్తుంది అందరికీ. ఎందుకంటే టైం ఆల్రెడీ 1:30 అయిపోయిందనమాట. సో ఇంకా ఆన్ ది వేలోని మేము ఏం చేసామంటే ఎంవీపీలోని కళ్యాణి మెస్ అని ఒకటి ఉన్నది, అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చి కర్రీస్ అవి తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫుల్ రష్ ఉంది. వామో కళ్యాణి రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ చాలా రష్ ఉంటుంది అండ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. పార్సిల్స్ మనం తీసుకెళ్ళచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, మెనూ కూడా చూపించాను మీకు. చాలా బాగుంటాయి ఇక్కడ. అంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్కువ వెరైటీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఇలా మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో బిర్యానీస్ కానీ నాన్ వెజ్, వెజిటేరియన్ ఏదన్నా సరే బాగుంటుంది. ఇదే ప్రమోషన్ కాదు, జస్ట్ రెగ్యులర్గా నేను ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో అది. అండ్ క్వాలిటీ వైజ్ పర్లేదు, బాగానే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ కొన్ని కర్రీస్ అవన్నీ తీసుకున్నా, ఇంటికి వెళ్ళి చూపిస్తా అసలు మేము ఏం తింటున్నామని. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో అది. అండ్ ఈరోజు లంచ్ సాంబార్, పప్పు, ప్రాన్ ఫ్రై, చికెన్ కర్రీ, పెరుగు. విశాఖ డైరీ వారి పెరుగు. మరేం తింటావు? ఫిష్, చికెన్, మటన్, ప్రాన్ తింటావా? ఓకే, అలా ఉంటుంది. వాడే ఎంచుకుంటాడు ఏం తినాలి అండ్ ఏం బట్టలు వేసుకోవాలి అవన్నీ వాడే ఎంచుకుంటాడండి. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే చేసేస్తున్నాం. అండ్ లంచ్ అయిన తర్వాత నేను మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. నిజంగా అదిరిపోయే కలెక్షన్స్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. సో ఏంటి ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారా? చూసేద్దాం రండి అయితే. సో ఇక్కడ నేను కొన్ని బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అయితే తెప్పించానండి. దిస్ ఈజ్ ఫ్రమ్, ఈ కలెక్షన్ వచ్చేసి మనకి ట్రెండింగ్ కలెక్షన్స్ నుంచి తెప్పించాను. చాలా చాలా బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్, లెహెంగాస్, ఫ్రాక్స్ అనమాట. సో చూసేయండి. అండ్ నేను కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తాను దీంతోపాటు. వీళ్ళు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ చేయిస్తారు వాళ్ళు. అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో. అండ్ వీళ్ళు లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లెహెంగాస్, కిడ్స్ వేర్, బ్రైడల్ వేర్ అండ్ ఫ్యామిలీ కోంబోస్ ఉంటాయి కదా అవి కానీ, లేకపోతే బాయ్స్కి లైక్ లిక్లేష్కి ఇలాంటి వాళ్ళకి కానీ, అండ్ చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి కానీ ఫ్రాక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కస్టమైజ్ చేస్తారు. సో ఏది కావాలన్నా మీకు ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పనా, అండ్ ఇప్పుడు మనకి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో వీళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉందండి, అదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే, మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ అవుట్ఫిట్స్ తయారు చేస్తారు కదా కస్టమైజ్డ్వి, అవి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటారు విత్ ప్రైజెస్తో. సో అవి మీకు ఎప్పుడైనా చూసి రిఫరెన్స్ కోసం చూసి చేయించుకోవాలనుకున్న, వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకున్నా మీరు హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంక ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, సో ఫెస్టివ్ సీజన్లోని ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి, అక్కడ అంటే వాళ్ళ దగ్గర ఏదైనా డ్రెస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ ఆఫ్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్. అవును, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. హ్యాపీగా మీరు ఏదైనా కావాలి, ఈ పండగకి ఏమైనా తీసుకోవాలనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి. చాలా చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా కస్టమైజ్ చేశారు. ఇవన్నీ కస్టమైజ్ డ్రెస్సెస్ నేను తెప్పించాను, చాలా చాలా బాగున్నాయండి. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వాళ్ళు గివ్ అవేస్ కూడా పెడతా ఉంటారంట. సో చూడండి, ఒక షాప్ వాళ్ళు గివ్ అవేస్ పెట్టారంటే ఇంకా
మంచి మంచి అవుట్ఫిట్స్ మనకి ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని. అండ్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్లోని వాళ్ళ ప్రైజెస్ అన్ని తక్కువ చేశారంట, ఎందుకంటే సీజన్ కాబట్టి ఫెస్టివల్లో మనకు కూడా యూజ్ అవుతుంది కదా. సో అన్ని ప్రైజెస్ తక్కువకి ఇస్తున్నారు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అండ్ మీకు ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ ఆఫ్ కూడా ఉందంట. సో ఇన్ని ఆఫర్స్తో వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్కి బోల్డ్ అండ్ ఆఫర్స్ ఇచ్చారు. వెంటనే గ్రాబ్ చేసుకోండి ట్రెండింగ్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర. సో ఈ అవుట్ఫిట్స్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది మీకు తెలుసు ఆల్రెడీ నా దగ్గర ఈ శారీ ఉంది. ఈ శారీ మనం ఇలా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. సో అది అండ్ నేను వీళ్ళ దగ్గర ఇంతకు ముందు డ్రెస్సెస్ తీసుకున్నానండి, నాకు పర్సనల్గా డ్రెస్సెస్ తీసుకున్నాను. అది కూడా నేను మీకు నా ఛానల్లో చూపించేశాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కస్టమైజ్డ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఎస్, నన్నప్పుడు మీరు ఇప్పుడు ఇలాంటి ఒక లెహెంగాలో చూడలేదు కదా. సో హెవీ లెహెంగా, బ్లౌజ్ అండ్ దుపట్టా టైప్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చి మంచిగా కస్టమైజ్ చేశారు. మొత్తం అంతా డిజైనింగ్ వాళ్ళే చేస్తారు. మీకు కావాలంటే సజెషన్స్ ఏమైనా కావాలంటే డిజైనింగ్లో వాళ్ళని అడగచ్చు. లేదు మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ఐడియా ఉండి మాకు ఇలా కావాలి అనుకున్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉండే. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యింది, అంత స్టిచ్చింగ్ అంతా చాలా నీట్గా అనిపించింది నాకు. మెయిన్ మనకి స్టిచ్చింగ్ బాగుండాలి కదా కస్టమైజ్డ్ అనేసరికి. సో ట్రై చేయండి వీళ్ళ దగ్గర, ట్రెండింగ్ కలెక్షన్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ ఆఫ్ ఉంటుంది, అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, వీళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు. మినిమం 4 డ్రెస్సెస్ ఉండాలి, అలాగే మినిమం 5 kgs ఉండాలన్నమాట. సో అలా అయితే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రీసెల్లర్స్ కూడా మోస్ట్ వెల్కమ్, ఎక్కువ మార్జిన్ పెట్టి కూడా మీరు హ్యాపీగా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అంటే మోస్ట్ వెల్కమ్ చెప్తున్నారు. రీసెల్లర్స్ కూడా ఎవరైనా ఉండి కావాలి అనుకుంటే రీసెల్లర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చెక్ చేయండి. అండ్ ఇందులో ఏదైనా అవుట్ఫిట్ నచ్చితే, ఏదైనా ప్రైజెస్ కావాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళకి పింగ్ చేసేయండి. సో పింగ్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే కస్టమైజ్డ్ కాబట్టి మనం ఒక రేట్ కన్ఫామ్గా చెప్పలేము, మనకి ఎలా కావాలో దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది లాస్ట్ డ్రెస్, లాస్ట్ ఫ్రాక్, చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది. నేనైతే చాలా కష్టపడి షూట్ చేశాను మీ అందరి కోసం. ఎందుకు అంటే మీకు అంటే మంచిగా కనిపించాలి కదా, ఆబ్వియస్లీ ఇన్ని మంచి అవుట్ఫిట్స్ కదా. సో అందుకని చెప్పేసి ఇంత మంచిగా నేను రెడీ అయ్యి మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే ట్రై చేయండి వీళ్ళ దగ్గర. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అన్నీ మెన్షన్ చేశాను. అండ్ ప్రైసెస్ కావాలి అనుకుంటే వాళ్ళు పింగ్ చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది, అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ లింక్స్, అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కింద వాళ్ళ లింక్, అదే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఒక అవుట్ఫిట్స్ కావాలి అనుకుంటే ఫ్యూచర్లో హ్యాపీగా ఎప్పుడైనా సరే మీరు తీసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రెండింగ్ కలెక్షన్స్ వాళ్ళకి, ఇంత మంచి కలెక్షన్ మన ఛానల్లో ఎగ్జిబిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెల్లర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా, సో రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. మీకు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, సో అది చెక్ చేయండి. సో ఇది ఈ ట్రెండింగ్ కలెక్షన్స్ వాళ్ళ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కలెక్షన్స్. మీకు నచ్చేయా లేదా, అండ్ మీకు నచ్చితే ఏది బాగా నచ్చింది అండ్ నాకేది చాలా బాగుందో నాకు కొంచెం చెప్పండి. అంటే నేను లెహెంగాస్, ఫ్రాక్స్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను కదా, సో నాకు లెహెంగా బాగుందా, ఫ్రాకే బాగా సూట్ అయిందా, ఏది బాగా సూట్ అయిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా, మర్చిపోద్దు. సో నాకైతే పర్సనల్గా అన్నీ బాగా నచ్చేసాయి, ఎందుకంటే అన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ నాకు నచ్చిన కలర్స్ అనమాట. పింక్, బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో. సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, మంచిగా డిజైన్ చేశారు వీళ్ళు. సో మీరు కావాలంటే ట్రై చేయండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ తెప్పించడం జరిగింది, దట్ ఈస్ ఫ్రమ్ మీను కలెక్షన్స్. నేను మీకు ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట. వీళ్ళ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే ఇయర్ రింగ్స్ తెప్పించానో అవి నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. కొన్ని ఫ్యాన్సీ, కొన్ని ఆక్సిడైజ్డ్ అలా తెప్పించాను అనమాట. సో ఈ పాటికి నేను చాలా వీడియోస్లో పెట్టుకొని వాడాను కూడా, చాలామంది అడుగుతున్నారు, అందుకే నేను ఈ కలెక్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి మిర్రర్ ఇయర్ రింగ్స్ అండి. ఈ మధ్య మిర్రర్ టైప్లోని చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాయి.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట ఈ ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి ట్రై చేశాను. సో ఇవేంటంటే స్మైలీ ఇయర్ రింగ్స్ అండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్న చిన్నవి వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటుంది కదా. అండ్ ఈ స్మైలీ ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో ఇవి కంప్లీట్ స్మైలీ ఇయర్ రింగ్స్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను ఇవి వాడడానికి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో వాడతాను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో దీనికి స్పెషల్ ఏంటి అంటే ఇలా వస్తుంది అనమాట సైడ్కి. సో ఇలా వస్తాయి సైడ్కి. నేను మీకు ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను చివరిలో కానీ ఫస్ట్లో కానీ, మీరు చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. సో మీరు చెక్ చేయండి. సో ఇలా వస్తే నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సైడ్కి ఇలాగా ఉంటుంది కదా. సో ఆక్సిడైజ్లోని కంప్లీట్గా ఫెస్టివ్ లుక్ అలా ఏమన్నా రెడీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ ఒకటి తీసుకున్నా, పెద్దవి. ఇవి కొంచెం బిగ్ సైజ్ వస్తాయి. సో కొన్ని అవుట్ఫిట్స్కి అండ్ కొన్ని లుక్స్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ ఉన్నది. సో మీకు ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టేసుకున్నాను. మిర్రర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కూడా. ఇప్పుడు నేను పెట్టుకున్నవి 2 లేయర్స్ వస్తాయి కదా, ఇది సింగిల్ లేయర్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి 2 కదా, సో ఇవి సింగిల్గా వస్తుంది. చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీనాకారి టైప్లోని ఒకటి డైలీ వేర్ కోసం అని ఒకటి తీసుకున్నాను వీళ్ళ దగ్గర. సో ఇది ఇలా ఉంటుంది. సింపుల్గా జస్ట్ ఒక ఎస్ హుక్తోని ఒక వైట్ హ్యాంగింగ్స్తోని ఇలా వస్తుంది అనమాట. సో అది ఇవి మీకు తెలుసు కదా, ఐడియా ఉండే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం నాకు పిక్చర్లో చూడగానే చాలా ఫంకీగా అనిపించింది, తీసుకున్నాను. బట్ ఇంత పెద్దది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దది వచ్చింది ఇది. సో ఇవి ఈ ఇయర్ రింగ్స్ గోల్డ్వి. ఇవి కూడా కొన్ని అవుట్ఫిట్స్కి అండ్ కొన్ని లుక్స్కి చాలా బాగుంటుంది అనిపించి నేను తీసుకున్నాను. కానీ ఇంత పెద్దది వస్తుందని నేను ఊహించలేదు, బట్ చాలా పెద్దది వచ్చింది. సో అది ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసి నేను మీను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే అదర్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఈ ఇయర్ నేను ప్లానర్ తీసుకున్నానండి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ప్లానర్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇదనమాట mycara.com అని చెప్పేసి ఈ వెబ్సైట్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే ఇస్తాను చూడండి. సో దీనికి నాకు ప్యాకెట్లో ఏమొచ్చిందంటే, సో ఇలా ఒక పెన్ వచ్చింది, అలాగే ఒక నోట్ ప్యాడ్ వచ్చింది. సో ఈ నోట్ ప్యాడ్కి ఏంటంటే చక్కగా విత్తనాలు కూడా వేసి ఉన్నాయి. అండ్ పెన్సిల్ కూడా మనకి విత్తనాలు ఉన్నాయి, మనం ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ప్లానర్ వచ్చింది 2021ది. నేనైతే స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంది ప్లానర్ అయితే, చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 10 minutes వీడియో తీస్తాను ఈ ప్లానర్కి. బట్ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు కొంచెం తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులో ఏముంది ఏంటి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఉంది, దిస్ పాకెట్ బిలాంగ్స్ టు యూ అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ అంతా కోడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ 2021, 2022 క్యాలెండర్ ఉంది అండ్ ఇయర్ పిక్సెల్స్ ఉన్నాయి. సో మన ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన థాట్స్ అవన్నీ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ బర్త్డేస్ ఉన్నాయి, హ్యాపీగా మనం బర్త్డేస్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్టాగ్రామ్ ఉంది, అంటే మనం బుక్స్ ఏదైనా చదవాలనుకుంటే దానికి కూడా రేటింగ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మూవీస్ కూడా ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది, ఇదంతా నేను ఫిల్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ లిస్ట్ ఉన్నదన్నమాట. ప్లానర్స్, ట్రావెల్ గోల్స్ కానీ, ట్రావెల్ ప్లాన్స్ కానీ అండ్ గోల్ ప్లానర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. గోల్ ప్లానర్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ట్రావెల్ అంత యూజ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ మెడికల్ హిస్టరీ ఉంది. మెడికల్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఏంటి మన గ్రో ఏంటి అనేసి. అండ్ ఇక్కడ మన ఇంకా జనవరికి వచ్చేస్తే వీకెండ్ గ్లాన్స్ అని చెప్పేసి మనకి వీక్లీ గోల్స్, వీక్లీ ఫోకస్, వీక్లీ వైజ్ మనం సాగ్రిగేట్ చేసుకొని మన ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి ఈ కాలమ్స్ అన్నీ. షెడ్యూల్ ఉంది, గ్రాసరీ లిస్ట్ కూడా ఉందండి అండ్ మీల్ ప్లానర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎక్సర్సైజ్ ట్రాకర్ కూడా ఉంది అండ్ హ్యాబిట్ ట్రాకర్ కూడా ఉంది. ఈ రెండు చాలా యూజ్ అవుతాయి. అండ్ మంత్లీ బడ్జెట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఉంటుందన్నమాట మొత్తం. సో అపాయింట్మెంట్స్ కానివ్వండి, టు డూ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో వీక్లీ గ్లాన్స్లో ఇలా ఇచ్చారనమాట. ప్రతి మంత్కి ఇలా ఉన్నది మొత్తం
మొత్తం ఎంటైర్ ఇయర్ ఉంది. సో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఫుడ్ పార్ట్ అండ్ ట్రాకర్, హ్యాబిట్ ట్రాకర్ చాలా బాగుంటుంది హ్యాబిట్స్ మార్చుకోవడానికి. అండ్ ఇక్కడ వెయిట్ ట్రాకర్ కూడా ఉంది, అది బ్యూటిఫుల్. అండ్ వెయిట్ లాస్ ట్రాకర్ ఉంది, అండ్ ట్రావెల్ ప్లాన్స్ అండ్ ట్రావెల్ ఇటనరీ కూడా ఉంది. హ్యాపీగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఇటనరీ కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ గోల్స్ కూడా ఉన్నాయి. అండ్ యూటిలిటీ బిల్స్కి ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ ట్రాకర్ ఉంది, అన్ని పేమెంట్ ట్రాకర్స్ అన్నీ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా మొత్తంగా అన్ని ఓవర్వ్యూ ఉంది. ఇక్కడ పోలరైడ్స్ కూడా మన హ్యాపీగా మన మూమెంట్స్ అన్నీ ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది ఈ ప్లానర్ నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కొన్ని పెయింటింగ్స్ వేసుకోవచ్చు. అండ్ ఖాళీ పేజెస్ ఒక 2 ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేనైతే ఇది 650కి ఎంతో పర్చేస్ చేశాను, కాస్ట్ వచ్చేసి అంత అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తానికైతే వ్లాగ్ అయితే చూసారు కదా. న్యూ ఇయర్ రోజు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎక్కువగా ఏం లేదు, జస్ట్ నార్మల్ వ్లాగే. సో స్పెషల్గా అంటే ఏం లేదు. అండ్ ఇంక నేను వీడియోలో చెప్పినట్టు ఈరోజు షాపింగ్ అయితే ఏం చేయలేదు, కావాలనే చేయలేదు, జస్ట్ షాపింగ్కి వెళ్ళాను కానీ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్కి వచ్చేద్దాం. సో నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్నీ నేను ఈసారి, ఇంతకు ముందు అయితే నేను చాలా పెద్ద పెద్ద రిజల్యూషన్స్ పెట్టుకునేదాన్ని. బట్ కాలక్రమేణా నా లైఫ్ నాకు ఏం నేర్పించింది అంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేసరికి మనం ఫ్యాన్సీగా ఒక రిజల్యూషన్ పెట్టేసుకోవాలి, ఇది నా రిజల్యూషన్ అని చెప్పేసుకోవాలి. ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదండి, నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. సో అందుకని చెప్పి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సో నా మెయిన్ రెజల్యూషన్ ఇదే, ప్లానర్. సో కొంచెం డిసిప్లైన్డ్గా ప్లానింగ్గా వర్క్ చేయాలనేది నేను అనుకున్నా. నాట్ ఓన్లీ వర్క్, ఈవెన్ నా పర్సనల్ లైఫ్ కూడా నేను కొంచెం డిసిప్లైన్డ్గా లైఫ్ లీడ్ చేయాలనేసి నేను ఈ ప్లానర్ అయితే స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ ఈ ప్లానర్ నన్ను మంచిగా ఈ ఇయర్ నడిపిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ థింగ్స్ చేయడం వల్ల కొన్ని మర్చిపోవడం జరుగుతుంది, ఆబ్వియస్లీ ఎవరికైనా జరుగుతుంది. సో అలా మర్చిపోవడం వల్ల నేను చాలా థింగ్స్ లాస్ట్ ఇయర్ స్కిప్ చేయడం జరిగింది. సో ఇంకా అలా కాదు, ఒక ట్రాకింగ్లో ఉండాలి అని చెప్పేసి నేను ఈ ప్లానర్ అయితే తెప్పించుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, నాకు సరిపోయింది ఈ ప్లానర్ అయితే. సో ఇదేం ప్రమోషన్ అయితే కాదండి, నేను 100% డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్లానరే. కాకపోతే ఏంటంటే నా రిజల్యూషన్ ఏంటి అంటే ఈ ప్లానర్ని మెయింటైన్ చేయడం, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం, ఏ రోజుకి ఆ రోజు రాయడం, ఏవి మర్చిపోకుండా ఎవ్రీథింగ్, ఈవెన్ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే వీడియోస్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి నాకు ఏంటంటే ఐడియాస్ వస్తాయి, వీడియో ఐడియాస్, బట్ చేద్దాంలే అనుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను అనమాట. అరే అప్పుడు అనుకున్నాను కదా ఐడియా, అదే ఐడియా అనేసి. సో అలా ఇంకా నాకు ఉండకూడదు, అందుకే నేను ఈ ప్లానర్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ న్యూ ఇయర్ మెయిన్ రెజల్యూషన్ ఏంటంటే హెల్త్ అండి. నా హెల్తే కాదు, ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా హెల్త్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది హెల్తే, అది బాగుంటే మిగతా అన్నీ బాగుంటాయి. మన హెల్త్ మనం సహకరిస్తే అన్నీ సహకరిస్తే. సో ఇవన్నీ మీకు తెలిసినవే, నేను చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటి అంటే కొంచెం నేను చెప్తే కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, అంతకుమించి ఇంకెళ్ళి మీకు తెలియదని కాదు. సో ఇదే నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అండి. బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలని డిసైడ్ అయ్యాను, కాన్ఫిడెంట్గా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇంతకుముందు ఏంటంటే నా లో టైమ్స్లో నేను చాలా కాన్ఫిడెన్స్, నేనే కాదు చాలామంది కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటారు. సరే ఇంక నాకేం రాదు, నేను ఇంకేం చేయలేను, నేను ఇంక ముందుకు నడవలేనని. అది నాకు చాలా చాలా ఎక్కువ, ట్రస్ట్ మీ, నేను చాలా భయపడతాను, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇంకా అలా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను ఈ ఇయర్. సో అంతే స్ట్రాంగ్గా వర్క్ కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ పరంగా సో అన్నీ ముందుకు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై న్యూ ఇయర్ రిజల్యూషన్. అన్నీ ప్రాక్టికల్గా చెయ్యాలి అని నేను డిసైడ్ చేసుకొని ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో మీరు మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు ఈ ఇయర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకే ఫ్యాన్సీ వద్దు, ఈవెన్ చిన్నదైనా సరే, లైక్ నేను మార్నింగ్ లేవాలి, లైక్ నేను టైంకి తినాలి, ఇవన్నీ కూడా రిజల్యూషన్సేనండి. చిన్న థింగ్స్ మన లైఫ్ని
లైఫ్ని చాలా చాలా చేంజ్ చేస్తుంది. అండ్ యా దట్స్ ఇట్. మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే నేను ఇంకొక 2-3 డేస్లో నేను విన్నర్స్ని అనౌన్స్ చేసేస్తాను, గివ్ అవే విన్నర్స్ని. సో ఈ లోపల తొందరగా పార్టిసిపేట్ చేయండి. సో యా దట్స్ ఇట్. ఈరోజు న్యూ ఇయర్ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. హోప్ మీ అందరికీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తే. అండ్ యా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అసలు మర్చిపోద్దు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్.